నీకు స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేని కొరకు అంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన కంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చేసిన ప్రార్థనకి దేవుని యొక్క స్పందన ఏ విధముగా ఉంది, వారి ప్రార్థనని ప్రభువారు ఎలా అంగీకరించారు, దానికి ఆయన ఎలా జవాబునిచ్చారు అన్నదే మన ప్రార్థన యొక్క సారాంశము. కనుక ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము కనుక ప్రార్థన బైబిల్లో దేవుని యొక్క భక్తులు చేసిన ప్రార్థన ద్వారా విజయాన్ని ఎలా సాధించారన్నదే మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ మరి అనేకమైన 10 ప్రార్థనల గురించి మనం తెలుసుకున్నాం. ఇది 11వ ప్రార్థన. మరి దేవుడు ఎలాంటి విజయాన్ని ఇచ్చారో, ఎలాగా ఆ యొక్క దైవజనుడి ప్రార్థనకి ఆకాశము నుండి అగ్ని ఎలా దిగి వచ్చిందో ఈ ప్రార్థన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఒక దేవుని సేవకుడు దేవుని విషయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఎలా దేవునికి మొర పెడితే ఆయన స్పందిస్తారన్నదే ఈ యొక్క ప్రార్థన యొక్క సారాంశం. మనం వాక్యంలోనికి వెళదాం, వాక్యాన్ని చూసుకుందాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 37వ వచనము. యెహోవా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలులను, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నేలను ఆరిపోచేసెను. హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఏలియా గారు. ఏలియా కొంతమంది దేవుని ప్రజలందరూ కూడా ఆ యొక్క అటువైపు తిరిగిపోయి ఉంటుండగా, అంటే ఆ యొక్క బయలు ప్రవక్తల వైపు తిరిగిపోయి ఉంటుండగా, అందులో వారు చూడాలని, దైవశక్తిని వారు గ్రహించాలని ఏలియా ఎవ్వరికీ భయపడకున్నా మరి ఆ యొక్క గొప్ప త్యాగపూరితమైన పని కొరకు అతడు నిలబడ్డాడు. ఏంటి అంటే అటువైపు బయలును ఆరాధించినటువంటి వారు పశువును వధించి వారు కట్టెలను పేర్చి ఆ కట్టెలను ఎవరి యొక్క ప్రార్థనకి ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుందో అన్నదే వారి యొక్క ఇరుపక్షాల అది ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఒక మాటగా తీసుకొని ఆ ఏలియా నిలబడ్డారు. అయితే బయలుదేవతలను పూజించినటువంటి ఆ యొక్క ఆరాధించినటువంటి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అవకాశాన్ని ఇచ్చారు. వారు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ ఆకాశం నుండి అగ్ని దిగలేదు. అయితే సాయంత్రం అయ్యేసరికి మరి ఏలియా అదంతా కూడా తొలగించి, కందకము అనగా చిన్న గుయ్యి లాంటిది వెడల్పుగా తవ్వించి దాని నిండా కట్టెలు ఇవన్నీ పేర్చి దాని మీద బలి పశువుని వేసి పశువుని వధించి దాని మీద వేసి దాని నిండా నీళ్లు పోయించేశారట. హల్లెలూయా. చిన్న తడి ఉంటే ఏది కూడా అగ్ని కాలదు, నీళ్లు. కానీ అది ఎలా అంటే ఆ పశువును, ఆ కట్టెలను, ఆ కందకమును, అంటే ఆ చిన్న గొయ్యిలాగా తవ్వారు కదా, అది దాని నిండా నీళ్లు పొంగి పొరిలేటట్టుగా నీళ్లు పోయించి అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతను. ప్రభువా, ఈ జనులు తెలుసుకున్నట్లుగా నీవు ఈ కార్యమును జరిగించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసిన వెంటనే అతడు ప్రార్థన ముగించనే లేదు. అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీ శక్తిని ప్రజలు గుర్తించేలాగున సహాయము దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క పశువును, ఆ యొక్క కట్టెలను, రాళ్లను, అంటే ఆ కట్టెల కింద పేర్చిన రాళ్లను, ఆ క్రిందన ఉన్న ఇసుకను, ఆ కందకమును, అదంతటిని బుగ్గిని బూడిద చేసి ఆ నీళ్ళంతా కూడా ఆరిపోయేలాగా వేడికి ఆ అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ అగ్నిని దహించి వాటన్నిటినీ కాల్చివేసింది. అదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క మన ప్రార్థనలు, ఏలియా గారు చేస్తున్న ప్రార్థనను దేవుడు అంత శక్తిని దిగి వచ్చింది అంటే ఏలియా గారు దేవుని పక్షాన నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి 19వ అధ్యాయము, ఆ యొక్క వాక్యం అంతా కూడా దేవుడు ఏలియా పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడు అంటే ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. దైవ కార్యాన్ని అక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో అతడు ఆ విధముగా మరి నిలబడినప్పుడు, దేవుని పక్షాన నిలబడి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందని. అంటే అటువైపు ఉన్న వారికి ఏలియాకి ఇద్దరికి ఏమవుతుందంటే ఎవరి గొప్ప అనే విషయంలో వెళ్ళినప్పుడు సత్యదేవుడైన ప్రభు అయిన ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిగా ఈ దినాల్లో ఆయన యేసుక్రీస్తు వారిగా ఉన్నారు. ఆకాశం నుండి అగ్ని దింపారు. అంటే ప్రార్థనకి ఎలాంటి సమాధానం వచ్చింది చూసారా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారిపోలేదు, మనమే మారిపోతా ఉన్నాం. మనకి నచ్చినట్లుగా దైవత్వాన్ని మనం సమయాలు బట్టి వాడుకుంటున్నాం కనుకనే దేవుని కార్యాలు మన జీవితంలో జరగటం లేదు. ఎదుటి వారికి దేవుని కార్యం విషయమే మనం ఎదుటి వారికి కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. అవుతుందో అవ్వదో, ఇది జరుగుతుందో జరగదో అని మనం చెప్పలేకపోతా ఉన్నాం. ఏలియా ఖచ్చితంగా నిలబడ్డాడు. మీకు ఆ పై వచనాలు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. కనుక మన ప్రార్థనలు కూడా, అంటే మనం ఏలియా అంతటి వారిని కాకపోయినా ఆకాశం నుండి అగ్ని దిగకపోయిన మన ప్రార్థనకి దేవుని యొద్ద నుంచి జవాబు వస్తుంది. హల్లెలూయా. మనకి ఏదైతే అవసరమో దాని విషయంలో ప్రభువా ఈ ప్రజలు కన్నులు తెరిచేలాగున ఈ కార్యము జరిగించండి ప్రభు అని మనం దేవుని పక్షాన నిలబడి మనం ప్రార్థన చేస్తే ఏలియాని ఒకలాగా మనల్ని ఒకలాగా చూసే దేవుడు కాదు. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు అంటారు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వంటి వాడే. అంటే అతడు ఒక మనిషే. నేను ఎలా జన్మించామో అతడు కూడా అలాగే జన్మించాడు. కానీ అతడు దేవుని కొరకు ప్రత్యేకంగా దైవత్వాన్ని పొందుకొని ఉన్నాడు. మనం కూడా ప్రభువు వైపు చూస్తూ దేవునికి ప్రార్థిస్తూ దైవ చిత్తాన్నే మనం జరిగించినప్పుడు దేవుని కార్యాలు, అంటే మనం ఏది అడిగినా యథార్థమైనది, న్యాయమైనది, దేవుని చిత్తానుసారమైనది మనం ఏది అడిగినా దేవుడు దాన్ని మనకి దయచేస్తాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయకూడదు. ఎప్పుడు నీ కొరకు ఒకలాగా, నీ కుటుంబం కొరకు ఒకలాగా, బయటి వారి కొరకు ఒకలాగా ప్రార్థన చేయకూడదు. నీ కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావో నీకు ప్రార్థన సహాయం కోరిన వారందరి కొరకు అలాగే ప్రార్థన చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చారు. అందులో ఒకటి ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ కొరకు నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో నీ పొరుగు వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు అలాగే వారిని ప్రేమించి ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. స్వార్థపూరితమైన ప్రార్థన ఎప్పటికీ జవాబు రాదు. నేనే బాగోవాలి, నేనే నిలబడాలి, నేనే కనబడాలి అనుకుంటే అలాంటి ప్రార్థనకి జవాబు రాదు. నేను తగ్గాలి, వారు హెచ్చాలి, ప్రభువా నీ చిత్తాన్ని జరగాలి అని దేవుని చిత్తానికి నువ్వు లోబడితే నీ పక్షాన ప్రభు వారు నిలబడి తన కార్యాన్ని జరిగిస్తారు. హల్లెలూయా. కనుక మన ప్రార్థనలో స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థము లేని ప్రార్థన మనం జరిగించినప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తారు. ఏలియా తన స్వార్థం కొరకు ఆ ప్రార్థన చేయలేదు, ప్రజల రక్షణార్థమై ఆ ప్రార్థన చేశారు. వెంటనే ఆకాశము నుండి, ఎంత ఎత్తండి భూమికి ఆకాశము, అంత ఎత్తు నుండి అగ్ని దిగి, ఎంత స్పీడ్గా ఆకాశము నుండి అగ్ని భూమి మీదకి వచ్చి ఉంటుంది. ఆ స్పీడ్తో ఎంత అగ్ని జ్వాలలు దాని మీద కుమ్మరిస్తేనే కానీ, ఆ యొక్క అగ్ని జ్వాలలు కుమ్మరిస్తేనే కానీ ఆ యొక్క నీరు, రాళ్ళు అన్నీ బుగ్గి అన్నీ కూడా కాలిపోయి ఉంటాయి. అంటే అతను చేసిన చిన్న ప్రార్థన అంత స్పీడ్గా ప్రభు దగ్గరికి వెళ్ళింది.
హల్లెలూయా. పరలోకం నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావని. స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీవెవరో నేను చూడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వార్థపూరితమైన ప్రార్థనకి ఎప్పటికీ నీకు జవాబు రాదు. నువ్వు స్వార్థపూరితమైన ప్రార్థన జరిగించకూడదు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏమంటారంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, ఈ శ్రమలు నేను భరించలేను. సిలువకు అప్పగింపబడిన రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటారు మరలా, తండ్రి ఇది నా చిత్తము కాదు మీ చిత్త ప్రకారముగా జరిగించండి అని దేవుని చిత్తానికి అప్పగిస్తారు ఆయన. అప్పుడు పరలోకం నుండి దూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థపూరితమైన ప్రార్థనకి దేవుని యొద్ద నుంచి సమాధానం రాదు. స్వార్థపూరితమైన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి దేవదూతలు దిగిరారు. స్వార్థము లేని నిస్వార్థమైన ప్రార్థన చేయాలి. పొరుగు వారిని ప్రేమించడము అంటే వారి కొరకు ప్రార్థన చేయడం, వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు, నీ యొక్క జీవిత విధానం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ఎలాగైతే ప్రార్థిస్తున్నావో నీ పొరుగు వారి కొరకు కూడా నువ్వు అలాగే ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన ప్రభు వారు స్వీకరించి ఆయన కార్యాన్ని ఎంత త్వరగా తీసుకొస్తారంటే అంత త్వరగా తీసుకొచ్చి ఆ కార్యాన్ని ఆయన అందిస్తారు. ఆకాశం నుండి అగ్ని దిగడం అంటే సామాన్యమైన విషయమా? కయ్యోను ఏబేలు అర్పణలు అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏబేలు అర్పణను ఆ యొక్క దహించిందంట. ఏబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు అంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ ఏబేలు అర్పణను ఆయన స్వీకరించాడు. ఆ తరువాత ఏలియా ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ యొక్క అర్పణను, ఆ యొక్క బలిని ఆయన స్వీకరించారు. మరి ఈ దినాన మనం అర్పణలు అర్పిస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ కేకలు వేస్తూ మన అర్పణలు అర్పిస్తున్నాం. కానీ మన హృదయం ఎలా ఉంది? మన మనస్సు ఎలా ఉంది? దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? ఆయన దృష్టికి అనుకూలంగా ఉందా? ఎలా ఉంది మన హృదయం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రార్థన చేసినప్పుడు అంత స్పీడ్గా దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చి నీ ప్రార్థన అంతగా ఆయన తీసుకుంటారు, అంత గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. ఆ తర్వాత ఏలియా గారు 3.5 సంవత్సరాలు పడని వర్షం యొక్క ధ్వని యొక్క స్వరాన్ని వింటారు. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే స్వరం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇది నేను 2వ వారు చెప్పడం దేవుని స్వరం గురించి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చని. అంటే ఆ ధ్వని, పరలోకంలో జరుగుతున్న ఆ క్రియ, పరలోకంలో దేవుడు ఆ యొక్క 3.5 సంవత్సరాలు పెట్టి పడని వర్షం కొరకు ఆకాశంలో దేవుడు కలిగిస్తున్న మార్పుని, ఆ ధ్వనిని ఆ యొక్క ఏలియా గారి చెవుల ద్వారా విన్నారు. కనుక దేవునితో అతను అంత సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన మారిపోలేదు, మనమే మారిపోతూ ఉన్నాం. మనం కూడా అలాంటి అర్పణలు, అంటే ఇప్పుడు మేము బలులు తెచ్చి అర్పించాలంటే అది కాదు. నువ్వు ఉన్న చోటన, నీ గృహంలో, లేకపోతే నీ ఇంట్లో, నీ మందిరంలో నువ్వు దేవునికి మొరపెట్టు, నువ్వు ప్రార్థన చెయ్యి. దేవా ఇది నా చిత్తం కాదు, నీ చిత్తం, అది ఏదైనా పర్వాలేదు ప్రభు నేను స్వీకరిస్తానని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బలిని ఆయన అంగీకరించి ఆయన అంత త్వరగా కార్యాన్ని జరిగిస్తారు. అక్కడ ఏమున్నా, చెడుగు ఏది ఉన్నా ఆయన నీ చుట్టూ ఏ చెడుగు జరిగినా ఆ చెడుగును దహించి నీకు విడుదల ఇచ్చి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక ఏలియా వంటి ప్రార్థన చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రార్థన ద్వారా మనం అలాంటి కార్యాలు, అంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చే కార్యాలు కాదు, కానీ అనేక ఆత్మల రక్షణార్థమైన ప్రార్థన మనం జరిగించి ప్రభువుని సంతోషపెట్టేలాగున, దేవుని చిత్తాన్ని జరిగించేలాగా మనం జరిగించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి నిన్ను ఒట్టిగా వదిలిపెట్టాడు, కానీ నీకు ఇవ్వాల్సిన ఫలాన్ని దేవుడు నీకు అందించి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.
ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దయచేయండి దేవా. ఇదిగో ప్రభువా నాయన, ఆయా తండ్రి నాయన ఏలియా చేసిన ప్రార్థనకి ఆకాశం నుండి అగ్ని దిగి నాయన ఆ యొక్క బలిని, ఆ యొక్క నాయన ఆయా బలిని స్వీకరించినట్లుగా, దహించినట్లుగా వాక్యంలో మేము విన్నాం, ధ్యానించాము తండ్రి నాయన. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాం. ఏలియా ఆరాధించిన దేవుడినే నేడు మేము కూడా ఆరాధిస్తున్నాం తండ్రి నాయన. ప్రభువా జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన బలులు మీరు అంగీకరించి నాయన, మాకు ఏ చేటు ఉన్నా, మా హృదయంలో ఏ చేడు ఉన్నా తొలగించి ప్రభువా నీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చమని, అటువంటి నిస్వార్థమైన ప్రార్థన మేము చేయటానికి మాకు మీ కృప సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.